హలో అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ టేస్టీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఈ వెజెస్ అన్నీ తీసుకున్నాను. అండ్ క్యారెట్, బంగాళదుంప, టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయ, దొండకాయ, ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్యాన్ తీసేసుకొని నేను జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చిన్నులపాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి యాడ్ చేసేసి మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని పులుసు తీసుకొని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పును నేను అరగంట ముందర నానబెట్టేసుకొని ఇలా స్మూత్గా కుక్ చేసేసుకొని ఎనుపుకున్నాను గెరటితో కానీ పప్పు గుత్తితో కానీ. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు సగం యాడ్ చేసేసాను. మిగతా సగం పప్పులో మిక్స్ చేసేసి కొంచెం చింతపండు పులుసులో వెజెస్ మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు నేను పప్పు యాడ్ చేసేసుకొని లాస్ట్లో ఉప్పు కారం లేదో సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఇంగువ, సాంబార్ పొడి మిక్స్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. ఒకసారి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్